నేను మీ యాంకర్ నవ్య. సమాజంలో భర్త చనిపోయినా, భార్య చనిపోయినా, విడాకులు తీసుకున్నా, రెండవ పెళ్లి చేసుకుందాము అని ఏ ఇద్దరు అనుకున్నా కూడా సమాజం చూసే చూపు చాలా చులకనగా ఉంటుంది. అది సమాజం ఒప్పుకోదు. దాని వెనకాల ఉన్న అంతర్యార్థం ఎవరు అర్థం చేసుకోరు. కానీ ఎలా? ఎందుకు అలా ఆలోచిస్తుంది ఈ సమాజం అనే దాని గురించి ఈ రోజు మనం సాయిబాబా సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సో పెళ్లి విషయంలో అంటే రెండో పెళ్లి విషయంలో సమాజం ఎందుకు ఇలా ఆలోచిస్తుంది అనుకుంటారు? దాన్ని మీ మాటల్లో. సమాజానికి పని పాట లేదండి. ఇక సమాజంలో ఎట్లుంటారు అంటే మనుషులు మంచిగున్నా ఓర్వరు, చెడ్డగున్నా ఓర్వరు. ఇది నిజం, ఇది పచ్చి నిజం. చాలా మంది ఆలోచనలు ఎట్లుంటాయంటే ఈమెకు పిల్లలు ఉన్నారు అవసరమా, ఆయనకు భార్య చనిపోయింది, వయసు కూడా అయిపోయింది అవసరమా, డివర్స్ తీసుకున్నాడు, మళ్ళీ ఎందుకు పెళ్లి, అట్లనే ఉండిపోవచ్చు కదా, లేదంటే పిల్లలు ఉన్నారు పిల్లల కోసం బతికేయచ్చు కదా. ఓకే, ఇది మంచి మాటనే, తప్పమాట కాదు. అది ఒకప్పుడు కాలం, ఇప్పుడు కాలం మారింది, పరిస్థితులు మారినాయి కాబట్టి దాన్ని అర్థం చేసుకొని ట్రెండ్ మారింది. కాబట్టి రెండవ సంబంధం అమ్మాయి కావచ్చు, రెండవ సంబంధం అబ్బాయి కావచ్చు. ఇంతకుముందు కాలంలో ఎవరు చేసుకునే వాళ్ళు లేరు, అలాగే ఉండిపోయినరు, పిల్లల మీద ఉండిపోయినరు, నడిచిపోయింది. ఇప్పుడు సమాజం అట్లా లేదు, పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి మనిషికి తోడు అనేది అవసరం. తోడు అనే అంశం ఎలాంటిది అంటే ఆ ఇద్దరు వ్యక్తులు ఒక మంచి ఆలోచనతోని ఇద్దరం కలిసి ఉందాము, కలిసి 4 రూపాయలు సంపాదించుకుందాము, కలిసి మన పిల్లల్ని బాగు చేసుకుందాము, మంచి ఎడ్యుకేషన్ ఇద్దాము అనే ఆలోచనలో ఉన్నవాళ్ళు ఎవరైనా కావచ్చు. ఖచ్చితంగా వాళ్ళు రెండవ సంబంధమైన పిల్లలున్నా వాళ్ళు పెళ్లికి అర్హులు. కాబట్టి ఇట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి రెండవ సంబంధం అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, మీరు బాధపడకండి. ఎందుకంటే ప్రతి మనిషి, ఏ మనిషినైనా నువ్వు ఎంత మంచిగా ఉన్నా, నువ్వు చెడ్డగున్నా, సమాజం అనేది ఏదో ఒకటి అంటా ఉంటుంది. నేను ఎవరేమో ఊరికి అనకుండా ఎవ్వరు ఉండరు. నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఏదో మాట అంటనే ఉంటారు. కాబట్టి వాళ్ళు అంటున్నారని చెప్పేసి నీ పరిస్థితులు, దాని ప్రభావాన్ని మర్చిపోయి నువ్వు అనవసరంగా డిప్రెషన్కి వెళ్ళడమో, లేదంటే సూసైడ్ చేసుకోవడమో, లేకపోతే ఇంకేదో ఆలోచనలోకి వెళ్ళిపోవడము ఎప్పటికీ మంచిది కాదు. కాబట్టి సమాజం అనుకునేది అనుకుంటూనే ఉంటుంది. మీ ఆలోచన అనేది పర్ఫెక్ట్గా ఉండి, పాజిటివ్గా ఉండి, మీరు మంచి ఆలోచనతో ఉన్నట్టయితే ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా, మీరు పెళ్ళికి అర్హులే. పాపం చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఆడపిల్లలు ఉండొచ్చు, మగ పిల్లలు ఉండొచ్చు. 25, 26, 28, 30 సంవత్సరాలకు, 40 సంవత్సరాల లోపు ఉన్నోళ్ళకి కూడా పాపం పిల్లలు ఉన్నప్పుడు భర్త చనిపోతాడు. ఆమె భర్త మీద ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత భార్య బాధ్యతలు ఏవైతే ఉంటాయో ఆమెకు ఆయన ఎన్నడూ నేర్పించలేదు. ఎలా ఉంటాయి బాధ్యతలు అన్నీ తీసుకొచ్చి ఇంటికాడ పెట్టిండు, మంచిగా చూసుకున్నాడు, సడన్గా ఆయన చనిపోయిండు. ఆ తర్వాత ఆమె మీద బాధ్యతలు పడ్డప్పుడు ఎవరు ఉండరు, తల్లిదండ్రులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చూడొచ్చు, చూడకపోవచ్చు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు కూడా ఏంది అని అంటే ఎక్కడో ఒక దగ్గర తోడు దొరికితే పెళ్లి చేసుకొని, మరి ఆయన నా పిల్లల్ని బాగా చూసుకుంటాడనే ఆలోచనతోని పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా పెళ్లికి అర్హులే. ఇవన్నీ అర్హులు అనేది ఎందుకు చెప్తున్నా అంటే మోసగాళ్ళు ఎక్కువ తయారైంది వెళ్ళలేము. మోసగాళ్ళు అంటే పెళ్లి చేసుకుందాము, పెళ్లి చేసుకుని వాళ్ళ ప్రాపర్టీని రాపించుకుందాము, లేకుంటే కోర్టులలో కేసులు వేద్దాము, లేకపోతే ఇబ్బంది పెడదాం అనే ఆలోచనలో ఉన్న అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, రెండవ సంబంధం వాళ్ళు. కాబట్టి అనవసరమైన ట్రాన్సాక్షన్స్ కావచ్చు, అనవసరమైన డీలింగ్స్ కావచ్చు, మీది మీరు ఆన్లైన్లో మాట్లాడుకొని మోసాలకు గురిగాకండి. ఎందుకోసం అంటే మీరు సరైన మధ్యవర్తిని ఎంచుకోండి. ఆ మధ్యవర్తి ద్వారా ఎవరైనా కావచ్చు, నేననే కాదు ఇంకెవరైనా కావచ్చు, పూర్తిగా అబ్బాయి గురించో అమ్మాయి గురించో తెలుసుకొని ఒక చిన్న అగ్రిమెంట్ చేసుకొని ఎలా ఉండాలి అనే దాని గురించి మీరిద్దరూ కూర్చొని మాట్లాడుకొని అన్ని విధాలుగా నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలనేది మాట్లాడుకోవడం తప్పు కాదు. మాట్లాడుకొని సరైన జీవితాన్ని ఎంచుకొని మీరు ముందుకు సాగాలి. చాలామంది బాధపడుతున్నారు, మీరు బాధపడకండి. సమాజంలో ఏదైతే చిన్న చూపు ఉందో దాన్ని తొలగిద్దామనే నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన. మీకు ఇబ్బందులు లేవు, బాధలు లేవు అనుకుంటే మా దగ్గరికి రండి. ప్రతి అమ్మాయికి అంటే పిల్లలున్నా డైవర్సీ అయినా, ప్రతి అబ్బాయికి పిల్లలున్నా డైవర్సీ అయినా,
మేము 30 సంవత్సరాల నుంచి అంటే 25, 30 సంవత్సరాల తర్వాత పెళ్ళిళ్ళు అవుతాయి కాబట్టి 60, 65 సంవత్సరాల్లోకి చేసిన వాళ్ళ అనుభవం కూడా మాకుంది. చాలా మందికి పెళ్ళిళ్ళు చేసినాము. రెగ్యులర్‌గా మేము అదే పనిలో ఉంటున్నాం కాబట్టి, మీకు ప్రతి అనుమానం ఏదైతే ఉంటదో, ప్రతి డౌట్ ఏమైతే ఉంటదో, మీకు సమాజంలో ఎలా ఉంది అనే పరిస్థితుల గురించి పూర్తి క్లారిటీ ఇచ్చి, మీకు మళ్ళీ పెళ్లి చేసే బాధ్యత నాది. నేను తీసుకుంటున్నా కాబట్టి, మీరు నన్ను నమ్మి రండి. ప్రతి ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఉంటది. ఆ పరిష్కారమే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో వచ్చేసి జగద్గిరి గుట్ట హైదరాబాద్‌లో ఉంది. మన దాంట్లో కూడా ఎవరైనా రెండవ సంబంధం చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియోని షేర్ చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.